ఏ విధంగా సక్సెస్ అయింది అది? ఆయన వెళ్ళినటువంటి పరామర్శ యాత్ర ఎక్కడ సక్సెస్ అయింది? ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? వైసీపీ వాళ్ళు సక్సెస్ అయిందంటున్నారంటే వచ్చినటువంటి జనము లేదా మీడియాలో వచ్చినటువంటి ప్రచారం అనేటువంటిది బహుశా అయి ఉండొచ్చు. లేదా ఇప్పుడు మన తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టు ఒక రిమాండ్ ఖైదీని పరామర్శించడానికి వెళ్ళి మరొక రిమాండ్కి పంపించారు అనేటువంటిది రెండు వాస్తవమే, దాన్ని ఏమి తప్పుపట్టక్కర్లేదు. అయితే ఇక్కడ ఫోన్ మాట్లాడారు అంటున్నారు. మరి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి ఫోను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అనేటువంటిది నాకు అనుమానం. సుబ్బారావు గారు చెప్పాలి, ఆ విధంగా స్వాధీనం చేసుకోమని ఏమన్నా నిబంధనలు అట్లా ఉన్నాయా అనేటువంటిది ఒకటి. నిబంధనలు ఆ విధంగా ఉంటే మరి పోలీసులు స్వాధీనం చేసుకోకపోతే ప్రాథమికంగా పోలీసులే పొరపాటు చేసినట్లు. ఒకవేళ అతనికి ఫోన్ అనుమతిస్తే అతను ఏం మాట్లాడారు ఏమిటి, పోలీసుల ముందే మాట్లాడారు కనుక ఏం మాట్లాడారు అనే దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు. ఫోన్ మాట్లాడారు అనేటువంటిది బహిరంగంగా అది పెద్ద నేరం కింద నేను భావించట్లేదు. ఎందుకు అంటే శిక్షలు పడినటువంటి వాళ్ళు, సంఘ వ్యతిరేక శక్తులు అనేక మంది జైళ్లలో ఉండి ప్రత్యేకంగా జైలు సిబ్బందే అటువంటి వాళ్ళకి ఫోన్లు ఇచ్చి అన్ని సౌకర్యాలు చేస్తున్నటువంటి వార్తలు మనం వింటున్నప్పుడు బయట ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అతని దగ్గర ఉన్న ఫోనా లేకపోతే పోలీసులు ఇచ్చారా అనేది నాకైతే క్లారిటీ లేదు. ఆ విధంగా మాట్లాడటం అది పెద్ద కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే అతను ఆ మహిళా అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. ఎందుకు అంటే ఇప్పుడు కొడాలి నాని మాట్లాడినా లేకపోతే ఎవరేమో మాట్లాడినా కానీ ఒక విధి నిర్వహణలో భాగంగా ఒక మహిళ పోలీస్ అధికారి, ఆమె మహిళ లేకపోతే పురుషుడా అనేటువంటిది కాదు ఇక్కడ సమస్య. అందరికీ విధుల నిర్వహణలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల పురుషులైనా మహిళలైనా ఇప్పుడు అదే కదా. ఇప్పుడు అంబటి రాంబాబు పోలీస్ అధికారిని తోసివేయడాన్ని మనం గతంలో కూడా చూసాం కదా మన దృశ్యాలు. మరి అదే విధమైనటువంటి అందులో ఒక మహిళని ఆ విధమైనటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అది మ్యాన్ మరింత హ్యాండ్లింగ్ కొంచెం అసభ్యంగా కూడా ప్రవర్తించారట కదా సార్. అంటే చేతిలో వేయడం, ఇబ్బంది పెట్టడం, పడేయడం ఇది వేరు కదా. ఇప్పుడు పురుష అధికారిని ఇబ్బంది పెట్టారనేది వేరు, మహిళలను కూడా ఇబ్బంది పెట్టడం వేరు కదా. వేరు కిందికి రాదా? అందుకనే ఇది ఇంకా తీవ్రమైనటువంటి సమస్య అనేది నేను చెప్పబోతున్నా. అందుకనే ఆ విధమైనటువంటి ప్రవర్తన మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి వాళ్ళని మందలించినట్టుగా కూడా ఆ విధంగా మందలించినట్టుగా కూడా మనకి ఎక్కడ వార్తలు రాలేదు. ఇది ఈ విధమైనటువంటి ధోరణి. రెండోది అతను బజార్లో తీసుకెళ్తా ఉంటే అతనికి మరి నమస్కారాలు చేస్తా ఉంటే అతను ప్రతి నమస్కారాలు చేస్తున్నటువంటి పరిస్థితి అది కదా. మరి అతనికి ఎవరు నమస్కారాలు చేశారు, అటు వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా అంటే వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితి. అతను తప్పు చేశాడని తెలిసినా గాని అతను ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా భావించేటువంటి వాళ్ళు కూడా రోడ్ల మీద ఉన్నారని కదా మనకి ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. మరి అటువంటి సమాజం కూడా ఏ విధంగా ఉంది, అలాంటి వాళ్ళ పట్ల కనీసం అతను తల వంచుకొని తప్పు చేశాను అనేటువంటి పశ్చాత్తాపం కానీ అట్లాంటిది ఏమి అతను మొహంలో విజువల్స్ చూసిన దాన్ని బట్టి మనకేం కనపట్లేదు. కానీ ఇప్పుడు ఎన్ని కేసులు వస్తే ఎంతగా ప్రభుత్వ వ్యతిరేకత లేదా పోలీసుల యంత్రాంగాన్ని ఎంతగా వ్యతిరేకించి ఎన్ని కేసులు పెట్టుకుంటే అంతగా భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఒక వాతావరణం ఇవాళ రాజకీయ పార్టీల్లో ఉన్నది. అది ఒక పార్టీలో ఎక్కువ ఉండొచ్చు, ఒక పార్టీలో తక్కువ ఉండొచ్చు, వైసీపీలో గరిష్టంగా ఉంది అనేటువంటిది మనకి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకని ఈ 2 సంవత్సరాల్లో తన పర్యటన సందర్భంగా జరిగినటువంటి అవాంఛనీయ పరిణామాలని మరొకసారి పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకొని తన అనుచరుల్ని అభిమానుల్ని కట్టడి చేయాల్సినటువంటి కర్తవ్యం ఆయన మీద ఉంది. కానీ అది ఏ కోసైనా కనపట్టలేదు. తన పర్యటన సందర్భంగా ఎంతమంది జనం వచ్చారు, ఎన్ని జైజాలు కొట్టారని లెక్కేసుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది తప్ప వాళ్ళ ప్రవర్తన ఇతరులకి ఎంత ఇబ్బందిగా ఉంది, లేదా తాము సానుభూతి తెలపాల్సినటువంటి వాళ్ళకి, పరామర్శ చేయాల్సినటువంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు అనేటువంటిది ఆయన ఇప్పటికైనా గమనించి తన వైఖరిని, తన కార్యకర్తల వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.
రెండోది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో మరి ఆ పోలీసు ఆ అధికారి ఏమోనండి, ఇప్పుడు అతను ఎందుకు సమర్థించాడో నాకైతే అర్థం కావట్లేదు. పోలీస్ అధికారి ఆ పోలీస్ అధికారిని ఆ విధంగా సమర్థించాల్సిన అవసరం ఏంటి? మరి సుబ్బారావు గారు ఆ నిబంధనలకు ఎట్లాంటి వాటి ఏమన్నా ఒకవేళ ఫోన్ మాట్లాడొచ్చా అనేటువంటిది సుబ్బారావు గారు వివరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సుబ్బారావు గారు ఫోను ఇక్కడ ఒకటండి, వన్స్ ముద్ద